కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళందరూ వాళ్ళ పార్టీ చీఫ్ ఉంటాడు కదా, అంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు గాంధీ భవన్లో నిరసన చేస్తున్నారు వాళ్ళందరూ. నిన్న సాయంత్రం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు అట్లనే ఇంకా కొంతమంది మహిళలు ఆయన ఛాంబర్ ముందే కూర్చున్నారు. పిసిసి చీఫ్ గాంధీ భవన్లో ఆయన ఛాంబర్ ముందు కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఒక్కసారి విజువల్స్ చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇది చూడుర్రి, వీళ్ళు వాళ్ళ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఇంకా కొంతమంది మహిళలు వీళ్ళందరూ నిరసన చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళు మాట్లాడేది వినండి. ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్త కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో చూసుకుంటే చిన్న మామూలు చిన్న బచ్చాలు మమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ వాళ్ళ పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన ఛాంబర్ ముందే కూర్చొని వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఇదంతా చూడుర్రి, ఇది కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తున్న గౌరవం. మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడమంటే మేము మహిళలకు మస్తు చేస్తాం, 1,000,000 మంది మహిళలను 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళల కోసం పనిచేస్తున్నాము మేము, అది ఇది అని చెప్పారు. గృహలక్ష్మి అన్నారు, ఇంకొకటి అన్నారు, మహిళల కోసం మస్తు పథకాలు పెట్టినామన్నారు. ఆ మస్తు పథకాలు ఏమవుతున్నాయో కూడా చూస్తున్నాం మనం. అసలు ఏం జరుగుతలేదు, మహిళలకు అన్యాయం జరుగుతుంది అని తెలంగాణలో ఉన్న మహిళలందరితో పాటు మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా మాట్లాడుతున్నారు. అందుకోసం ధర్నా చేస్తున్నారు వాళ్ళు, మాకు అవకాశాలు ఇస్తలేరు అని. ఇందాక ఒక ఆమె మాట్లాడిన దాంట్లో చూసినాం కదా మనం, నిన్నగాక మొన్నొచ్చిన బచ్చాగాళ్ళకు కూడా పదవులు ఇస్తున్నారు, మాకు పదవులు ఇయ్యరా, మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 2-3 సార్లు కూడా సునీతారావు ఇయ్యాల ఫస్ట్ టైం కాదు మాట్లాడడం, ఇదివరకు 2-3 సార్లు కూడా మాట్లాడినట్టుంది. నిన్న ఇదివరకు మాట్లాడిరు, కన్నెన్నంగా పొయ్యి అడగుస్తున్నారు, నిరసన తెలిపారు. అసలు ఏంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం చేసినా కూడా పట్టించుకుంటలేరు. అసలు మహిళలకు పదవులల్లో అన్నిట్లల్లో అన్యాయమే చేస్తున్నారు, కార్పొరేషన్ పదవులల్లో అన్యాయం చేస్తున్నారు, లేకపోతే పార్టీలో వేసే పదవులల్లో అన్యాయం చేస్తున్నారు. అసలు ఏంది, మహిళలకు న్యాయం చెయ్యరా అనేది వాళ్ళు మహిళలందరూ అడుగుతున్నారు. ఎందుకంటే పిసిసి ఇప్పటివరకు వేయలేదు, చాలా పోస్టులు వేయలేదు, చాలా రోజుల నుంచి ఖాళీ ఉన్నాయి. సరే వేసినా కూడా దాంట్లో మహిళలకి స్థానం ఇస్తారు అనే నమ్మకం లేదు. కార్పొరేషన్లో వేసారు కదా కొన్ని అంతకుముందు, ఆ కార్పొరేషన్లలో కూడా మహిళలకు అన్యాయమే జరిగింది. అసలు ఏం ఇస్తలేరు మాకు, ఎందుకు మేము పార్టీ కోసం కొట్లాడలేదా? 30 ఏండ్ల నుంచి ఒక ఆమె మాట్లాడుతుంది, 30 ఏండ్ల నుంచి దగ్గర పార్టీని పట్టుకొని ఉన్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇక్కడ నుంచి ఏదో నియోజకవర్గాలు చాలా దూరం కూడా పోవాల్సి వస్తుంది, పోతున్నాం, మా సొంత ఖర్చులను పెట్టుకొని పోయినాము. ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు విలువయకపోతే ఎట్లా? మాకంటే ముందు మా తర్వాత మా కళ్ళ ముందు వచ్చిన బచ్చాగాళ్ళు కూడా పదవులు అనుభవిస్తున్నారు, కానీ మాకు ఇవ్వమంటే మాత్రం మహిళలంటే ఎందుకంత చిన్న చూపు అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, వాళ్ళు వేరే వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలు ప్రతిపక్ష పార్టీలలో ఉన్న మహిళల కోసం ఏం చేస్తలేరు అది ఇది అని అడగడం అదొక దిక్కు నడుస్తూనే ఉంది. కానీ మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా అడుగుతున్నారు, మహిళలకి స్థానం లేదు కాంగ్రెస్ పార్టీలో అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కోటీశ్వరులను చేస్తాం మహిళల్ని అది ఇది అన్నది ఇడిచిపెట్టుర్రి, కనీసం పార్టీలో ఉన్న మహిళల కన్నా న్యాయం చెయ్యండి అని అడుగుతున్నారు. చాలా హామీలు ఇచ్చిర్రు మీరు మహిళల కోసం, మహిళల ఓట్లు వేయించుకున్నారు, మహిళలకు ఇవి చేస్తాము అవి చేస్తాము అని మస్తు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు బయటకు వచ్చి చాలాసార్లు. కానీ ఇంకా కొత్తగా ఏం చెప్తున్నారట అంటే, వీళ్ళకి చాలా మందికి అడిగినప్పుడు 2 పదవులు ఇయ్యము అది ఇది అనేది కూడా ఒక చర్చ చేస్తున్నారట. అయితే దాన్నే అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మహేష్ కుమార్ గౌడ్, ఆయన ఎమ్మెల్సీ కూడా. అట్లా వాళ్ళకి మాత్రం మొగల దగ్గరికి వచ్చే వరకు మాత్రం వాళ్ళకు 2 పదవులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, లేకపోతే నిన్నగాక మొన్న పార్టీలకు వచ్చి ఎమ్మెల్యేలుగా గెలవచ్చు, వాళ్ళే మంత్రులు కావాలి అని అడగొచ్చు, లేకపోతే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి కార్పొరేషన్ పదవులు అడగొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ మాకు మాత్రం పదవులు ఇచ్చే టైం వరకు మాకు మాత్రం పదవులు ఇవ్వాలి అనేప్పటికే
లేనిపోని రీజన్స్ అన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి, ఎందుకు మహిళలకి ఇస్తలేరు, మహిళల్ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహిళా అధ్యక్షురాళ్ళు, మహిళలు ఉన్నటువంటి పార్టీలనే మహిళలకి సరైన స్థానం లేకపోతే రాంగ్ ఇండికేషన్ పోతుంది కదా, అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎందుకు ఇస్తలేరు మహిళలకు అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మేము అడుగుతుంది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఎందుకంటే మామూలుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం అంతకుముందు చాలా ఏండ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు సహజంగానే పదవులు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో పనిచేసేటప్పుడు అధికారంలోకి రావడానికి, వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినప్పుడు ఆడ మగ అనే తేడా లేదు కదా. ఆ రోజు మాత్రం పనిచేయడానికి మేము పనికొచ్చినాం, కానీ పదవుల విషయం వచ్చేసరికి మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నారు మహిళలకి అనేది వాళ్ళు అడుగుతుంది. నిజంగా న్యాయమైన ప్రశ్న అది. ఎందుకంటే అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసిరు కదా వీళ్ళందరూ, మొగళ్ళతో సమానంగా మేము కూడా పనిచేసినాం కదా, పార్టీ కోసం కష్టపడ్డాం కదా, పార్టీని ఇన్నేళ్ళు పట్టుకొని ఉన్నాం కదా. అప్పుడంతా లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకు మహిళల్ని చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకు పదవులు ఇస్తలేరు, మాకు వేసే పదవులలో కూడా మాకెందుకు ఇస్తలేరు, మీరు ఇంకేవో రిజర్వేషన్లు ఇస్తాం, ఏవో చేస్తాం, మహిళలకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. ముందు పార్టీలా పనిచేసిన వాళ్ళకి చక్కగా పదవులు ఇయ్యరు కదా, దాని తర్వాత అన్నీ చెప్తావా. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్తారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఇవాళ మాకు పదవులు ఇస్తలేరు, మాకు న్యాయం జరుగుతలేదు అని చెప్తున్నారు చాలామంది. పార్టీలో ఉన్నోళ్ళే పార్టీలో ఉన్న మహిళలకే న్యాయం జరుగుతలేదు అని చెప్తారు. మీరు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ న్యాయం ఎక్కడి నుంచి చేస్తారు? ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకురాళ్ళు గాంధీ భవన్లో వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయి వాళ్ళ పార్టీ అధ్యక్షులకు తెలిసేలాగా, యావత్ తెలంగాణ సమాజంకి తెలిసేలాగా మాకు న్యాయం చెయ్యిర్రి, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, న్యాయం చెయ్యిర్రు అని ఇవాళ వాళ్ళందరూ అడుగుతున్నారు.